వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు తీసుకురావాలని చాలా పెద్ద కలలు కంటున్నారు. ఆ కలలు నెరవేరినట్లే అనిపించి మళ్ళీ పొగమంచులాగా మాయమైపోయింది. అది ఏమిటంటే మెట్రో ప్రాజెక్టు రెండవ దశ విస్తరణ. మెట్రో మొదటి దశ ఎల్ఎన్టీ వాళ్ళు టేకప్ చేశారు. అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ వాళ్లే కల్పించారు, లోన్లు కూడా వాళ్లే తీసుకున్నారు, నిర్మించారు. దాదాపు ఒక 12-13 సంవత్సరాలుగా వాళ్లే నడుపుతున్నారు. అయితే రెండవ దశ నిర్మాణానికి వచ్చేటప్పటికి ఈ విస్తరణను తాము చేయలేమని, ఇబ్బందుల్లో ఉన్నామని, అంటే ఆర్థిక సమస్యల్లో ఉన్నాం కాబట్టి, సంస్థ నష్టాల్లో ఉంది కాబట్టి తాము రెండవ దశ విస్తరణ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు వాళ్ళు ప్రభుత్వానికి చెప్పారు. అయితే రెండవ దశ విస్తరణను ఎవరు చేయాలి? ఎలాంటి వాళ్ళు చేయనని చెప్పారు. మరి అప్పుడు ఎవరు చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని రెండవ దశ విస్తరణను రాష్ట్ర ప్రభుత్వాన్ని టేకప్ చేయమని చెప్పింది. అయితే ఇక్కడ ఒక చిన్న సాంకేతిక సమస్య వచ్చింది. మొదటి దశ విస్తరణకు సంబంధించి ఎల్ఎన్టీ చేతిలో ఉంది. ఎల్ఎన్టీ అనేది ప్రైవేట్ సంస్థ. రెండవ దశ అనేది ప్రభుత్వం చేతిలోకి వస్తే సమస్య మొదలవుతుంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం నిర్ణయించారంటే మొదటి దశ ప్రాజెక్టును కూడా ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వమే టేకన్ ఓవర్ చేసేస్తే రెండవ దశ విస్తరణ సులభం అవుతుంది. ఎందుకంటే అప్పుడు రెండు ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఎటువంటి సాంకేతిక, న్యాయపరమైన, ఆర్థిక సమస్యలు ఉండవు అని రేవంత్ రెడ్డి అనుకున్నారు. దానికి అందరూ ఓకే చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి, వీళ్ళిద్దరితో చర్చలు జరిపిన తర్వాత రేవంత్ ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి మొదటి దశను టేకన్ ఓవర్ చేసేశాడు. అయితే మొదటి దశ టేకన్ ఓవర్ చేసేటప్పుడు వాళ్లకు ఇవ్వాల్సిన, ఎల్ఎన్టీకి చెల్లించాల్సినటువంటి డబ్బులు, వాళ్ళ అప్పులు, ఈ రైల్ ఆస్తులు, అంటే మెట్రోకు సంబంధించిన ఆస్తులు, ఇవన్నీ కూడా టేకన్ ఓవర్ చేసేయాలనేది ఒక షరతు అడ్డొచ్చింది. అందుకని 13,600 కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వమే తీర్చేటట్లు, మిగిలినటువంటి ఒక గుడ్విల్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, వాళ్ళ ఎల్ఎన్టీకి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి డబ్బులు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు నగదు ఇచ్చేటట్లు, అందుకు బదులుగా వాళ్ళు మొత్తం ప్రాజెక్టును ప్రభుత్వానికి తిరిగి వాపస్ చేసేటట్టు, ఏది మెట్రో ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తులతో కలిపి. సో ఈ విధంగా ఒప్పందాలు జరిగినాయి. ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి మెట్రో మొదటి దశ మొత్తాన్ని తీసేసుకునింది ప్రాజెక్టు. ఇప్పుడు ప్రభుత్వం నడుపుతోంది. అయితే మరి రెండో దశ విస్తరణకు అవ్వాలి అంటే ముందు ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన సుమారు 13,600 కోట్లు తిరిగి చెల్లించాలి. అది ఎలా చెల్లించాలి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అందుకని జపాన్ బ్యాంకు నుండి లోన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ గ్యారంటీగా ఉండాలి, ఉంటానని కూడా చెప్పింది. ఎందుకంటే కేంద్ర మంత్రులు దానికి ఆమోదించారు. సో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి 4% వడ్డీతో సుమారుగా 13,600 కోట్లు లోన్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరము లేదు అని జపాన్ బ్యాంకు కూడా ప్రకటించింది. ఇవన్నీ కూడా సజావుగా జరిగిపోయినాయి. కేంద్రంతో చర్చలు జరిగాయి. రేవంత్ రెడ్డి వెళ్ళి కేంద్ర మంత్రులు ఇద్దరితోనూ కలిశారు, వాళ్ళు కూడా ఓకే చేసేశారు, అన్నీ అయిపోయినాయి. ఇక జపాన్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని దాన్ని ఎల్ఎన్టీకి బదలాయించేస్తే ఒక సమస్య తీరిపోతుంది. ఎందుకంటే మిగిలిన ఇవ్వాల్సిన 2,000 కోట్లు ప్రభుత్వమే ఇచ్చేస్తుంది. అది పెద్ద విషయం కాదు. సో రెండవ దశ విస్తరణ పనులు మొదలు పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అందరూ అనుకున్నారు. ఇవన్నీ కూడా సుమారుగా ఒక 2 నెలల కిందట జరిగినాయి. ఈ మొదటి దశ, రెండవ దశ ఎటువంటి అడ్డంకులు లేకుండా జరగడం కోసం, లోన్లు రావడం కోసం మళ్ళీ విస్తరణకు చాలా ఖర్చు అవుతుంది. సుమారుగా ఒక 30,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ నిధులన్నీ సమీకరించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ బాధ్యత మొత్తాన్ని ఎస్బీఐ క్యాప్స్ అనేటువంటి ఒక ఏజెన్సీకి కేంద్ర మంత్రులే బాధ్యత అప్పగిచ్చారు. ఈ విధి విధానాలన్నీ తయారు చేయడానికి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారవ్వడానికి, మళ్ళీ ఫైనాన్స్ సంస్థల దగ్గరికి అప్పుల కోసం వెళ్ళడానికి వీలుగా ఎస్బీఐ క్యాప్స్ నుంచి ఒక ప్రతినిధి,
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక సీనియర్ అధికారి, ముగ్గురిని నియమించాలి. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ డిపిఆర్లు, ఈ కసరత్తు మొత్తం జరగాలి అని కూడా డిసైడ్ అయ్యింది కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జరిపిన సమావేశంలో. ఆ సమావేశంలో అనుకున్నట్టుగానే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ను రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే నియమించేసింది ప్రతినిధిగా. అయితే తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఎస్బీఐ క్యాప్స్ నుంచి ఎవరు ప్రతినిధిగా ఇంతవరకు నియామకం కాలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా తన ప్రతినిధిని ప్రకటించలేదు. జపాన్ బ్యాంకుకు జపాన్ బ్యాంక్ ఇచ్చే రుణానికి ఐఆర్ఎఫ్సి గ్యారంటీగా ఉండాలి, లేకపోతే బ్యాంకు లోన్ ఇవ్వదు. అప్పట్లో ఏమో ఐఆర్ఎఫ్సి గ్యారంటీ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది, అన్నీ అయిపోయినాయి. అందుకే జపాన్ బ్యాంకు కూడా లోన్ ఇవ్వడానికి అంగీకరించింది. అయితే హఠాత్తుగా ఐఆర్ఎఫ్సి వెనక్కి తగ్గింది. బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం సాధ్యం కాదు అన్నట్లుగా సమాచారం అందించింది. ఎప్పుడైతే గ్యారంటీగా ఉంటాను అని చెప్పినటువంటి ఐఆర్ఎఫ్సి వెనక్కి తగ్గిందో జపాన్ బ్యాంకు కూడా రుణం మంజూరు చేయడం సాధ్యం కాదని చెప్పేసింది. దాంతో ఏం చేయాలో రేవంత్కి అర్థం కాక పెద్ద షాక్ లాగా తయారైంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇదే విషయాన్ని మళ్ళీ కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్ను కలిసి మాట్లాడుతుంటే వాళ్ళు ఉలుకు పలుకు లేకుండా ఉంటున్నారు. వాళ్ళు అసలు తెర వెనక ఏం జరిగిందో తెలియటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్పీడ్గా పనులు మొదలు పెట్టాలి, పూర్తి చేయాలి అని అనుకుంటోందో కేంద్రం అంత తాపీగా ప్రాజెక్టులకు, రేవంత్ ఆలోచనలకు మోకాలు అడ్డుతోంది. దీనికి తెర వెనుక రాష్ట్రంలో ఉన్న పార్టీలు అంటే బీఆర్ఎస్, బీజేపీ, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వ ప్రయత్నాలకు అడ్డు తగులుతున్నారు అని రేవంత్ మంత్రులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగటం ఇష్టం లేక బీఆర్ఎస్ వాళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను అడ్డుకుంటున్నారు. ఏది కూడా ఆచరణలోకి రాకుండా, అమలు సాధ్యం కాకుండా వీళ్ళు రాజకీయంగా కుట్రలు పన్ని చీకటి ఒప్పందాలతో ఇబ్బంది పెడుతున్నారని రేవంత్ బహిరంగ సభల్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మరి రేవంత్కు ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి మనకు తెలియదు. కేంద్ర ప్రభుత్వము మెట్రో ప్రాజెక్టుకు సుముఖత వ్యక్తం చేసి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళింది అది కూడా తెలియదు. ఇందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీఆర్ఎస్ నేతల హస్తం ఏమన్నా ఉందా అంటే దానికి ఆధారాలు బయటకైతే ఏం కనబడట్లేదు. నిజానికి ఇవన్నీ ఆధారాలు బయటికి కనబడేవి కావు. ఇవన్నీ తెర వెనుక అన్నప్పుడు ఎక్కడో జరిగిపోతుంటాయి. ఎవరి ద్వారానో మధ్యవర్తులు పెట్టుకుని ఆమోదమైన, అడ్డుకోవడమైన నిర్ణయాలన్నీ జరుగుతుంటాయి. ఈ మొత్తం మీద చూస్తూ అర్థమవుతోంది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంత స్పీడ్గా మెట్రో 2వ దశ ప్రాజెక్టును పట్టాల మీదకి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నారో అంతే స్పీడ్గా ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు 13,600 కోట్లు ఇవ్వడానికి అంగీకరించిన జపాన్ బ్యాంక్ వెనక్కి అడుగేయటంతో మళ్ళీ ఇప్పుడు ఆ అప్పు కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆర్థిక సంస్థలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. బ్యాంకులు అప్పు అనగానే 10%, 12%, 13% తీసుకుంటాయి. ఎందుకంటే అప్పు తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ ఉంటాయి. జపాన్ బ్యాంక్ అయితే 4%కే ఇచ్చింది. అదే 4%కు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు ఏమైనాయి అనే విషయంలో స్పష్టత లేదు. ఈ విషయం ఇట్లా ఉంటే మెట్రో 2వ దశ విస్తరణకు ప్రాజెక్టు టేకప్ చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది రైల్వే శాఖ. మరి రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఉండి రేవంత్ అడిగిన వాటన్నిటికీ సరే సరే అని చెప్పి తలూపుతూ కాగితం మీద సంతకం పెట్టి ఆర్డర్ ఇవ్వమంటే మాత్రం వెనకాడుతున్నారు. ఎందుకు? కూర్చుని మాట్లాడుకున్నప్పుడేమో రేవంత్ చెప్పిన దానికి ఒప్పుకుంటారు, ఆ తర్వాత రాత మూలకంగా ఆదేశాలు ఇవ్వడానికేమో వెనకాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే 2వ దశ విస్తరణ నిజంగానే రేవంత్ చెబుతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగటం బీఆర్ఎస్ సంగతి అటు ఉంచితే బీజేపీకి ఇష్టం లేదా అన్న అనుమానాలు అయితే జనాల్లో పెరిగిపోతున్నాయి. ఈ అనుమానాలు పెరగడానికి కిషన్ రెడ్డి కూడా కొంత హేతు అవుతున్నారు అనేది ఇక్కడ గమనించాలి. ఎందుకు? రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే బీజేపీ కూడా మంచిదే కదా. ఎందుకు?
ఈ రైల్వే ప్రాజెక్టులైనా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులైనా కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే, ఆమోదం లేనిదే, నిధులు మంజూరు కానిదే రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయలేదు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కనుక కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఆ విషయాన్ని చెప్పుకోవడానికి బీజేపీ వాళ్లకు చాలా అవకాశాలు ఉంటాయి. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని కలలుగంటున్న, పట్టుబడుతున్న బీజేపీ నాయకులు మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి మాత్రం ఎందుకు సహకరించటం లేదు? సహకరిస్తే వాళ్ళకే మంచిది కదా, ప్రజలు బీజేపీ వైపు కూడా సానుకూలంగా చూస్తారు కదా అన్నటువంటి ప్రచారము, అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి కిషన్ రెడ్డి ఏమో అభివృద్ధి జరిగితే మాకే మంచిది కదా, మేమెందుకు అడ్డుకుంటాము అని పదే పదే మాట్లాడుతున్నాడు. మరి కిషన్ రెడ్డి మాటల్లో, ప్రకటనల్లో చిత్తశుద్ధి ఉంటే మరి మెట్రో ప్రాజెక్టు ఎందుకు వెనక్కిపోతోంది అన్నదే ఎవరికి అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటే కిషన్ రెడ్డి మాట్లాడటం లేదు. ఎక్కడ కేంద్ర మంత్రులను కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తీసుకెళ్ళాడు, అంతవరకు కరెక్టే. కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీకి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యాడు. అయితే ఆ తర్వాత ఏమైంది ఎవరికీ తెలియదు. ఎక్కడ బ్రేకులు పడుతోంది, ఎవరు వెనక్కి లాగుతున్నారు అన్న విషయాల మీద స్పష్టత అయితే లేదు. అందుకనే రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు కూడా పదే పదే బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కారణంగానే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో సహకారం అందటం లేదు, రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోతున్నాయి అని ఆరోపణలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతోంది. మరి కిషన్ రెడ్డి చేతల రూపంలో తన చిత్తశుద్ధిని ఎప్పుడు నిరూపించుకుంటారు, ఏ విధంగా నిరూపించుకుంటారు అన్నది చూడాలి. థ్యాంక్ యూ.